లేటెస్ట్గా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సుప్రీం చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ సాయి ధరమ్ తేజ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, మా యంగ్ జనరేషన్ హీరోలందరికీ తారక్ స్ఫూర్తిగా నిలుస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్ లాంటి హోదాను తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ఆయన వర్క్ పట్ల ఎంత అంకితభావంతో పనిచేస్తాడో అందరికీ తెలిసిందే. ఆయనను చూసి నేను, నా తోటి నటీనటులు, మా జనరేషన్ హీరోలు అంతా చాలా నేర్చుకోవాలి అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్పై ప్రశంసల జల్లు కురిపించాడు ఈ యంగ్ హీరో. మెగా కుటుంబం నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కమెంట్స్ని విని తారక్ ఫ్యాన్స్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇలా నందమూరి కుటుంబం, మెగా కుటుంబం కలిసిపోయి ఒకరి మీద ఒకరు ఏ కల్మషం లేకుండా నిజాయితీగా మెచ్చుకోవడం చూసి ఇరు వర్గాల ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక పక్క యంగ్ టైగర్ ఇలాంటి కాంప్లిమెంట్స్ విని సంతోషిస్తూనే, మరో పక్క దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదు అన్నట్టుగా తన హుందాతనాన్ని మరొకసారి చాటుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇది తమిళ్ చిత్రం కత్తికి రీమేక్. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కత్తి లాంటోడు టైటిల్ని అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అయితే భారీ బడ్జెట్ కాబట్టి లైకా ప్రొడక్షన్తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సమ్మయత్తం అవుతున్నాడు. ఇవన్నీ తెలిసిన విషయాలు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినబడుతుంది. అదేంటంటే, ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను తీసుకునేందుకే చిరు, రామ్ చరణ్ ముందు నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు.